Isaiah chapter 40. యెషయా గ్రంథము 40వ అధ్యాయము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము. I'm thankful for the Vizag Church for accepting me as your brother, and thank you for your love and the fellowship. ప్రేమతోనూ సహవాసంతోనూ నన్ను అంగీకరించిన వైజాగ్ సిఎఫ్సి సంఘానికి నేను కృతజ్ఞుని. Say, when we compare with the apostles who lived on those days, we are like tourists traveling. Not much sacrifice we do for the Lord. ఆది అపోస్తలతో పోల్చినట్లయితే మేము ఒక టూరిస్టుల వలె ఉన్నాము. అంత త్యాగపూరితంగా ఏమీ లేవు. You thank God for all the facilities God has provided in these last days for travel, for stay, and so many other things. ఈ అంత్యకాలంలో ప్రయాణానికి మిగతా పనులకు దేవుడు అనుగ్రహించిన వసతులన్నిటిని బట్టి దేవుడికి కృతజ్ఞతలు. See, God plans to send His Son to this earth. ఒకసారి చూసినట్లయితే దేవుని యొక్క ప్రణాళిక ఆయన యొక్క కుమారుణ్ణి ఈ భూమిపైకి పంపించడానికి. He plans everything in detail. ఆయన చాలా చక్కగా ప్రణాళిక పరంగా ఆయన అది ప్లాన్ చేశారు. You can say God is a good planner. మనం చెప్పొచ్చు దేవుడు మంచి ప్రణాళిక కలిగిన వాడు. His plan is the best plan ఆయన ప్రణాళిక చాలా మంచి ప్రణాళిక for every one of you, మనలో ప్రతి ఒక్కరి కొరకు, for our own family. మన కుటుంబాల కొరకు. His plan is the best plan. ఆయన ప్రణాళిక చాలా మంచి ప్రణాళిక. We may think that it is delayed, మనం అనుకోవచ్చు అది ఆలస్యం అవుతుంది కదా అని. but God's time is very accurate. కానీ దేవుని సమయం చాలా ఖచ్చితంగా ఉంటుంది. So we may think that why God delayed nearly so many thousands of years to send Jesus Christ to this earth, to this world. మనం అనుకోవచ్చు యేసు ప్రభుని ఈ భూమిపైకి పంపడానికి ఆయన ఎన్నో సంవత్సరాలు తీసుకున్నారు, ఎందుకు ఇంత ఆలస్యం అని అనుకోవచ్చు. But Bible says when the time is ripe, the time came, God sent His Son Jesus Christ. కానీ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది కాలం సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి ఈ భూమిపైకి పంపించారని. So God is very good at planning. కాబట్టి దేవుడు మంచి ప్రణాళికతో ఆయన యేసు ప్రభుని పంపించారు. See, when He wanted to send Jesus into this world, ఒకసారి చూడండి, ఆయన యేసు ప్రభుని ఈ లోకానికి పంపించినప్పుడు He was planning them. ఆయన ప్రణాళిక రచిస్తున్నారు. See, many of you have studied in schools and colleges. ఒకసారి మనలో చాలా మంది స్కూల్లోను కాలేజీలోను చదువుతాం. Suppose you are having a very important function and you fix some very high profile chief guest to come and to give a talk. ఏదైనా ఒక విందు, ఒక ఫంక్షన్ మనం అరేంజ్ చేసినప్పుడు ఒక వ్యక్తిని మనం పిలుస్తున్నాము అనుకోండి. So you will do the planning. మనం అప్పుడు ప్రణాళిక రచిస్తాం. Welcome address so and so. ఆహ్వానంగా మాట్లాడే మాట వీళ్ళు మాట్లాడాలి. Then you will try to identify somebody who will introduce the chief guest. అప్పుడు ముఖ్య అతిథిగా వచ్చిన వారిని ఇంట్రడ్యూస్ చేయడానికి ఎవరో ఒకరికి అప్పచెప్తాం ఆ పని. If somebody is very close to the chief guest, you will choose that person because he knows about the chief guest. He is the best person to introduce. ముఖ్య అతిథిగా పిలిచిన వారిని ఎవరైతే బాగా ఎరుగుతారో వారిని మనం ఎంచుకుంటాము ఆయన గురించి చెప్పడం కోసం. And you will also tell him how to introduce the chief guest. మనం ఆయనతో చెప్తాం ఏ విధంగా ఆయన ఇంట్రడ్యూస్ చేయాలి, ఆయన పరిచయం చేయాలి అనేది చెప్తాం. Suppose he got national level awards, international awards, and maybe he is a Nobel laureate. You will mention all those things. ముఖ్య అతిథిగా ఉన్న ఆయనకి ఎన్నో అవార్డులు నేషనల్గా, ఇంటర్నేషనల్గా, లేక ఒక నోబెల్ ప్రైజ్ లాంటిది వచ్చిందనుకోండి. We will not miss out the important things. అవి మనం మర్చిపోకుండా, మిస్ అవుట్ అవ్వకుండా అవన్నీ చెప్పేలాగా మనం చూస్తాం. Suppose you are given the work, you prepare how to introduce the chief guest. ఉదాహరణకు అటువంటి పనే మీకు అప్పచెప్పారు, ముఖ్య అతిథిగా వచ్చిన వారిని ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పారు. You will think and think and think what are the things I should tell, because limited time is there, and in that time you have to cover all the important things. మనం ఆలోచిస్తాం అందులో ముఖ్యమైనవన్నీ ఏమున్నాయో అవన్నీ చూసుకొని అవి ఎక్కడ మిస్ అవ్వకుండా అవి వచ్చేలా చూస్తాం. So you will note down అవన్నీ మనం రాసుకుంటాం. and you will give the sufficient time. You will not call somebody
a chief guest has come, who will come to introduce? Yeah, you come. Like that, you will not ask. ముఖ్య అతిథి వచ్చారు, ఇప్పుడు ఎవరు వచ్చి చెప్తారు, అలా చెప్పరు, ముందుగానే అన్ని నిర్ణయిస్తారు. Do you know when God planned somebody to introduce Jesus Christ? మీకు తెలుసా, ఒకవేళ దేవుడు ప్రణాళిక చేసినట్లయితే యేసు ప్రభువుని ఈ లోకంలోనికి తీసుకురావడానికి He prepared his parents also. ఆయన యొక్క తల్లిదండ్రులను కూడా ఆయన సిద్ధపరిచారు. Yeah, Zachariah and Elizabeth. జకరియా, ఎలిజబెత్, They were praying couple, వారు ప్రార్థించే దంపతులై ఉన్నారు, godly couple. దైవభక్తి గల దంపతులు. And to them, this person was born, John the Baptist. అప్పుడు బాప్తిసం ఇచ్చే యోహాను గారు జన్మించారు. When did God decide that? ఎప్పుడు ఆయన దేవుడు ఈ ప్రణాళిక రచించారు? See, book of Isaiah was written around 800 years before Jesus was born. యేసు ప్రభు వారు జన్మించక మునుపు 800 సంవత్సరాల క్రితమే యెషయా గ్రంథం రచించబడింది. And in the 40th chapter, he planned who will introduce Jesus Christ, and he told the prophet to write down. యేసు ప్రభుని ఎవరు పరిచయం చేయాలో అనేది ఆయన ప్రణాళిక రచించి 40వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో ఆయన ఆ పరిచయాన్ని రాయించారు. Yeah, that is written in Isaiah chapter 40 and verses 3 onwards. అది యెషయా గ్రంథము 40 అధ్యాయము 3వ వచనం నుంచి అది రాయించారు. Yeah, prepare a way for the Lord. Jesus Christ is coming to this world. Prepare a way for him. ప్రభు కోసం మార్గం సిద్ధం చేయండి, ప్రభు కోసం మార్గం సిద్ధం చేయండి అని చెప్పి ఒక స్వరము అక్కడ వచ్చేలాగా చెప్పారు. Yeah. I was working once as a principal in an institution. నేను ఒక యూనివర్సిటీలో ప్రిన్సిపల్గా ఉన్నాను. Yeah, some institution. ఒక యూనివర్సిటీ, ఒక ఇన్స్టిట్యూషన్ అది. Yeah. University doesn't have principal. University has got vice chancellor. క్షమించండి, యూనివర్సిటీ అనేది ప్రిన్సిపల్ ఉండరు, అక్కడ వైస్ ఛాన్సలర్ ఉండరు. Yeah. But I was working as a principal only. నేను ఒక ప్రిన్సిపల్గా ఉన్నాను. Then our management said we want to invite the president to one function. అక్కడ ఆ ఇన్స్టిట్యూషన్ మేనేజ్మెంట్ ఏమని చెప్పారంటే, మనం ప్రెసిడెంట్ గారిని పిలుద్దాం అనుకుంటున్నాము అని చెప్పారు. But presidents, no, they don't have time to come for a small institution to inaugurate something. రాష్ట్రపతికి సమయం ఉండదు కదా ఒక చిన్న ఇన్స్టిట్యూషన్కి వచ్చి అక్కడ మాట్లాడడానికి. So they wanted to invite the vice president. కాబట్టి వాళ్ళు వైస్ ప్రెసిడెంట్ని, ఉపరాష్ట్రపతిని పిలవడానికి ప్రయత్నం చేశారు. And he said, okay, I will come to inaugurate a building. ఆ బిల్డింగ్ ఇనాగ్రేషన్ చేయడానికి ఉపరాష్ట్రపతి గారు ఒప్పుకున్నారు. The moment he gave his acceptance, ఒక్కసారి ఆయన అంగీకారం తెలిపినమ్మటే they started coming there. వారందరూ కూడా ఆ ప్రదేశానికి రావడం ప్రారంభించారు. They said, you cut down the tree, you cut this tree, cut this tree. ఈ చెట్టుని నరికేయండి, ఇది అడ్డుగా ఉంది అని వాళ్ళు సలహాలు ఇవ్వడం ప్రారంభించారు. Why should you cut the tree? ఎందుకు ఆ చెట్టుని నరికేయాలి? Because some terrorist should not hide there and shoot him. ఎందుకని అంటే ఆ చెట్టు చాటుని ఎవరన్నా టెర్రరిస్టులు ఉండి వాళ్ళని కాల్చకుండా ఉండడం. Yeah, the place where he comes, the entire place should be very neat and it should be visible. No tree should be there. ఏ ప్రదేశానికైతే ఉపరాష్ట్రపతి గారు వస్తున్నారో అదంతా చాలా చక్కగా నీట్ గా కనిపించాలి, ఎక్కడ ప్రాబ్లం ఉండకూడదు. Another team came. ఇంకొక గుంపు వచ్చింది. And who is going to cook food for the president, vice president? వైస్ ప్రెసిడెంట్ గారికి, ఉపరాష్ట్రపతి గారికి భోజనం వండేది ఎవరు అని అడిగారు. Let them cook. వాళ్ళని వండమనండి ఒకసారి. Whatever dish you are going to prepare, same dish you prepare now. ఏదైతే ఆహారాన్ని మీరు సిద్ధపరుస్తున్నారో అది ఇప్పుడే మీరు ప్రిపేర్ చేయండి. Which oil brand you are going to buy? ఏ ఆయిల్ మీరు ఉపయోగిస్తున్నారు, Which shop you are going to buy? ఏ షాప్ లో మీరు కొంటున్నారు, Everything. They have a list. వారందరికీ ఒక పట్టీ ఉంది. They asked him to prepare. వారిని అడగమని, వారి సిద్ధపరచమని అడిగారు. These experts ate the food. వాళ్ళంతా అది తిన్నారు ఆహారాన్ని. Said reduce the oil, reduce the spice, increase the salt. So many instructions they give. వాళ్ళు చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇందులో ఆయిల్ ఎక్కువ ఉంది, ఇందులో ఉప్పు తక్కువ ఉంది. 2 or 3 times they have to prepare and serve them. వాళ్ళు 2-3 సార్లు దాన్ని ప్రిపేర్ చేసి సిద్ధపరిచి వీళ్ళకి పెట్టాలి. And they will check their stomach. Is the stomach okay? ఆ తర్వాత వారి పొట్టకి ఏమి, కడుపులో ఏమి ఇబ్బంది లేదు కదా అవన్నీ చూసుకున్నారు. Because when he comes, he eats, he should not have any stomach problem. ఉపరాష్ట్రపతి గారు వచ్చినప్పుడు, ఆయన తిన్నప్పుడు ఆయనకి కడుపుకి సంబంధించి ఏ ప్రాబ్లం రాకూడదు. Everything they'll check. ప్రతి ఒక్కటి వాళ్ళు సిద్ధం చేశారు. And when he comes, along with him, some team of people will come whose blood is matched with him, so that some problem comes, they will donate the blood. మరొక గుంపు వచ్చింది. వాళ్ళు వచ్చి ఏదన్నా ఉపరాష్ట్రపతి గారి బ్లడ్ శాంపిల్ తీసుకుని
ఇక్కడ ఎవరిది దానికి సమానంగా ఉందో చూశారు. A separate vehicle with all medical facilities. ఒక సపరేట్ వెహికల్ తీసుకున్నారు, వాహనం తీసుకుని అన్ని మెడికల్ ఫెసిలిటీ అందులో ఉండేలా చూసుకున్నారు. Group of doctors, different specialization. వివిధ రకాలైన స్పెషలైజేషన్ ఉన్న డాక్టర్లను కూడా అందులో తీసుకుని వచ్చారు. So many preparations. చాలా సిద్ధపాటు. Because he comes only for 1 hour program, that's all. కేవలం 1 గంట మాత్రమే ఆయన యొక్క పరిస్థితి అక్కడ. And separate line, electrical post from the transformer nearby town, 40 kilometers, separate electric line. ఆ ప్రోగ్రామ్ కొరకు ఒక సెపరేట్ గా ప్రత్యేకమైన ఒక లైన్ పెట్టారు, ఒక ఎలక్ట్రికల్ పోల్ పెట్టారు, కరెంట్ ఎక్కడా పోకూడదు అని. Separate telephone line. ఒక సెపరేట్ టెలిఫోన్ లైన్ కూడా ఇచ్చారు. Hotline, when he calls, nobody should talk. The phone line should be very clear. దాన్ని హాట్ లైన్ అని అంటారు. ఆ సమయంలో ఆయన మాట్లాడే సమయంలో ఏ ఫోన్లు, మిగతా ఫోన్లు ఏవి అటు రాకూడదు. He may not make any calls, but so much amount was spent. మనం ఏమీ ఫోన్ చేయం కానీ చాలా డబ్బులు అక్కడ వెచ్చించారు. All the roads, all the potholes, all are cleared. మట్టి రోడ్లన్నీ కూడా వాటిని సిద్ధపరిచి మంచి రోడ్లుగా మార్చారు. Speed breakers were removed. స్పీడ్ బ్రేకర్స్ ఏమీ ఉండకుండా చూసుకున్నారు. But understand, he is not coming by that road. కానీ ఆయన రోడ్డు మీద రారు, He comes by helicopter. ఆయన వచ్చేది హెలికాప్టర్ లో వస్తారు. But what to do? Suddenly when he says, no, I want to travel by road, the road should be ready. కానీ ఏం చెప్పగలము? ఆయన ఒకవేళ నేను రోడ్డు మార్గం ద్వారా రావాలంటే వాళ్ళు సిద్ధంగా ఉండాలి. Yeah. And helipad was ready. అక్కడ హెలిప్యాడ్ అంతా సిద్ధం చేశారు. Yeah, he came down on the helicopter. హెలికాప్టర్లో ఆయన వచ్చారు. I was also there to receive him. నేను కూడా అక్కడ ఉన్నాను ఆయన ఆహ్వానించడానికి. Yeah, Vice President K.R. Narayan. ఉపరాష్ట్రపతి గారు KR నారాయణ గారు. We shook hands and there was a big carpet, red carpet. ఆయనకి కృతజ్ఞతలు తెలిపి ఆయన ఆహ్వానిస్తున్నాం. ఒక ఎర్రని తివాచి పరిచారు. Because his feet should not fall on the ground. ఎందుకు అని అంటే ఆయన పాదము నేల మీద తాకకూడదు. Until the car, he will walk by the carpet, red carpet. ఆ కారు నుంచి ఆయన వచ్చేటప్పుడు అదంతా కూడా ఎర్ర తివాచి పరిచి దాని మీద నడవాలి. Yeah, he walked that ఆ carpet. విధంగా ఆయన నడుస్తూ ఉంటారు. Yeah. See, for a vice president, how many years? 3 years or 4 years? After that, he will become somebody else. And for a 1 hour program, what a preparation. ఉపరాష్ట్రపతిగా ఆయన ఎంతకాలం ఉంటారు? 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు. ఆ తర్వాత ఆయన వేరే ప్రదేశానికి వెళ్తారు. కానీ ఈ చిన్న విషయానికి ఎంతో సిద్ధపాటు ఉంటుంది. Now think of Son of God is going to arrive to this world. ఒకసారి ఇప్పుడు ఆలోచించండి, దేవుని యొక్క కుమారుడు ఈ లోకంలోకి వస్తున్నారు. So God says in 4th verse, 3rd and 4th verse, Isaiah, యెషయా గ్రంథము 40 అధ్యాయము 3, 4 వచనాలు ఒకసారి చూద్దాం. Isaiah chapter 40 యెషయా గ్రంథము 40 అధ్యాయము and verse 3 and 4. 3, 4 వచనములు. Prepare the way for the Lord. Yeah. ఆలకించుడి, అడవిలో ఒకటి ప్రకటించుచున్నాడు. Make straight in the desert a highway for our God. ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి. See how God is planning. చూడండి దేవుడు ఏ విధంగా ఆయన ప్రణాళిక It వేస్తున్నాడు. is not a physical road, it is a spiritual road. అది ఒక భౌతికమైన మార్గము కాదు, అది ఆత్మీయమైన మార్గము. A highway for God. అది దేవునికి రాజమార్గం. Yeah, because God is going to send his son. ఎందుకు అని అంటే దేవుడు తన యొక్క కుమారుని పంపిస్తున్నారు. Every valley, all the potholes should be filled. ప్రతి లోయ అది ఎత్తు చేయవలెను. All speed breakers, here it is called as mountain, should be removed. ఇక్కడ స్పీడ్ బ్రేకర్ అంటే మౌంటైన్. ఇక్కడ ఆ ప్రతి పర్వతాన్ని, ప్రతి కొండని అణిచివేయాలి. And the crooked paths should be made straight. వంకరగా ఉన్నవి చక్కగాను చేయాలి. Yeah, while coming in the car from Vishwas house, there were very dangerous turns were there. విశ్వాస్ బ్రదర్ దగ్గర నుంచి, ఆ ఇంటి నుంచి మన సంఘానికి ఇక్కడికి చర్చి దగ్గరికి వస్తున్నప్పుడు చాలా వంకర మార్గాలు ఉన్నాయి. Yeah, all should be straightened. అవన్నీ కూడా స్ట్రైట్ గా అయిపోవాలి. That's what they do in the national highways, 6-lane ways. All the crooked ways are made straight. జాతీయ రహదారుల్లో అలాగే చేస్తారు కదా, అవి వంకరగా ఉన్న మార్గాలన్నింటినీ స్ట్రైట్ గా చేస్తారు. And rough places made plain. ఏవైతే కరుకుగా ఉన్నావో అవన్నీ సమముగా చేస్తారు. Why? ఎందుకు?
Fifth verse, the glory of the Lord is going to be revealed on this earth. ఎందుకు అనంటే యెహోవా మహిమ బయలుపరచబడుతుంది, దేవుని మహిమ బయలుపరచబడుతుంది. So this is how God wanted somebody to go and prepare the way. ఈ విధంగా ఎవరో ఒకళ్ళు దేవుని యొక్క మార్గాన్ని సిద్ధపరచాలి అని చెప్పారు. God has given that plan to John the Baptist. ఆ ప్రణాళికని బాప్తిసం ఇచ్చి యోహానికి ఆయన అప్పగించారు. That he chose even 8 years before. He chose that so and so should introduce the Son of God to this earth. 800 సంవత్సరాల ముందే యేసు ప్రభువుని ఈ విధంగా పరిచయం చేయాలని బాప్తిసం ఇచ్చి యోహానికి అప్పగింపబడింది. And some years he has to take before introducing and preparing the way. కొన్ని సంవత్సరాల ముందు ఆయన పరిచయం చేయడానికి ముందు ఆ మార్గాన్ని సిద్ధపరచడం జరిగింది. But John the Baptist cannot do this to the entire world. కానీ బాప్తిసం ఇచ్చి యోహాను గారు ఇది పూర్తి ప్రపంచం కొరకు ఇది చేయలేదు. But in the small area where Jesus is going to come. ఎక్కడైతే యేసు ప్రభు వారు వస్తున్నారో ఆ ప్రదేశంలో ఆయన ఈ పరిచయాన్ని ప్రారంభించారు. What is this mountain brought low? ఈ పర్వతం ఏమిటి, అది దాన్ని అణచివేయాలి అనేది. Yeah, when Jesus comes, at least some people should be there with a humble heart. అవును, యేసు ప్రభు వారు వచ్చినప్పుడు కనీసం కొద్ది మంది అయినా దీనత్వం కలిగిన హృదయంతో ఉండాలి. All the proud mountainous proud heart, high thoughts should be brought low. పర్వతము అంటే గర్వం గల హృదయము, తమ గురించి తాము ఎక్కువగా ఆలోచించడము, అవన్నీ కూడా దీనత్వంలోనికి రావాలి. And God told John the Baptist also యేసు బాప్తిస్మ ఇచ్చి యోహాను గారికి దేవుడు చెప్పారు how to make sure that these mountains are brought low. ఏ విధంగా ఈ పర్వతాల్ని సమం చేయాలి అనేది చెప్పారు. They will stand in the line along with all the crooked people, criminals. They will stand in the line for repentance. ఎవరైతే దోషులుగా ఉన్నారో వారందరినీ ఒక వరుసలో నుంచుని పశ్చాత్తాపం పొందడం కోసం ఒక లైన్ లో ఉండాలని చెప్పారు. And they will humble themselves and they will submit them to John the Baptist when he's pushing them into the water. వారు దీనత్వంలోనికి వచ్చి బాప్తిస్మ ఇచ్చి యోహాను ఆయన నీటి బాప్తిస్మ ఇచ్చినప్పుడు వారు అంగీకరించాలి, ఆయనకి లోబడి ఉండాలి. Yeah, I am willing to submit myself. నన్ను నేను సమర్పించుకుంటున్నాను, అర్పించుకుంటున్నాను అని సబ్మిట్ చేసుకోవాలి. Many of us in our baptism, this is what we have done. మనలో చాలా మంది ఈ పనే చేస్తాము. బాప్తిస్మ ఇచ్చినప్పుడు మనం Lord, 100% I submit. When the person who baptizes us, we 100% submit and we completely go into the water and hand over ourselves freely. ప్రభువా నేను పూర్తిగా 100% నేను అర్పించుకుంటున్నాను. బాప్తిస్మ ఇచ్చినప్పుడు ఆ నీటిలోనికి పూర్తిగా వెళ్ళడానికి మనం అంగీకరిస్తాం. I hope you are all in the same submissive spirit even now. నేను అనుకుంటున్నాను ఇప్పటికీ మీరు అటువంటి సబ్మిసివ్ ఆత్మను కలిగి ఉన్నారని. In fact, it should have been more submission, more humility. ఇంకా చెప్పాలంటే ఇంకా ఎక్కువ సబ్మిసివ్ ఆత్మను మీరు కలిగి ఉండాలి. But very sad, some of us know we don't submit. కానీ విచారకరమైన విషయం ఏంటంటే మనలో కొంతమందికి అటువంటి ఆత్మ లేదు. Yeah, once we started our life like that. ఒకసారి మనం అటువంటి ఆత్మతో ప్రారంభించబడ్డాము. But as time goes by, కానీ సమయం గడిచే కొలది this mountain which was made low ఏదైతే పర్వతం కిందకి దించబడిందో, అణచబడిందో, again started growing. అది మెల్లిగా మరలా పెరుగుతూ You have to smash it. దాన్ని అణిచివేయాలి. We cannot hit it by earthly tools. మనము ఈ భౌతిక సంబంధమైన వాటితో దాన్ని అనపలేము. Such a mountain we read in 2 Corinthians chapter 10. అటువంటి పర్వతం గురించి మనము 2 కొరింథీయులకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయంలో చూస్తాము. 2 Corinthians 2 కొరింథీయులకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయము 4th verse, 2 Corinthians 10:4. 2 కొరింథీయులకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనము. The weapons of our warfare are not of the body, but mighty through God to the destruction of strongholds. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. See how the mountain grows? ఏ విధంగా ఆ పర్వతము పెరుగుతూ ఉంటుంది? Reasoning. మనం తార్కికంగా మనం చెప్తా ఉంటాం. Reasoning. తార్కికంగా అడుగుతాం. Why they do like this? ఎందుకు అలా చేశారు? Why can't they do like that? అలా ఎందుకు చేయకూడదు? That is, we are using our reason. మనము అది తార్కికంగా అడగడం అనేది. And every high thought that exalts itself against the knowledge of God. ప్రతి ఒక్క ఆలోచన దేవుని కంటే ఎక్కువగా ఆలోచించినట్లుగా ఉండే ఆలోచనని, This is the mountain.
అదే పర్వతము. That has to be demolished. దాన్ని నాశనం చేయాలి. That is only possible through the spiritual weapons. అది ఎప్పుడు సాధ్యమంటే ఆత్మీయమైన యుద్ధోపకరణములు కలిగి ఉన్నప్పుడు మాత్రమే సాధ్యము. Yeah, suddenly it will grow. అది ఒక్కసారిగా పెరుగుతుంది. See, we have a house in Tanjavur. నాకు తంజావూరులో ఒక ఇల్లు ఉంది. In front of house there's a big tree. ఆ ఇంటికి ముందుగా ఒక పెద్ద చెట్టు ఉంది. And on the base of the tree, ఆ చెట్టు యొక్క మొదల్లో the white ants, they build the castle. తెల్లని చీమలు ఏం చేశాయంటే వాటి యొక్క కోటను కట్టడం ప్రారంభించాయి. Very quickly they build. చాలా త్వరగా కట్టేశాయి. Evening nothing is there. సాయంత్రానికి ఏమీ లేదు. And tomorrow morning when he comes, builds a big castle. రేపు ఉదయానికి వచ్చి చూసేసరికి ఒక పెద్ద పుట్టని పెట్టినాయి. And sometimes I hit it in the leg. కొన్నిసార్లు నేను కాలుతో తన్నేవాడిని. Leg will pain. కాలుకి నొప్పి వచ్చేది. See, white ants, small white ants, they big strong holes. అవి చిన్నని తెల్లని చీమలు అవి చాలా బలమైన పుట్టని పెడతాయి. When it get dried, very difficult to smash it. అది ఆ మట్టి ఆరిపోయి గట్టిగా అయినప్పుడు చాలా కష్టం దాన్ని తీయడం. So we used lot of trees for scaffolding. కొన్నిసార్లు చెట్లని మనము ఒక ఎత్తు కోసం పెడతాము. I take that వాటిని తీస్తాము and hit it దాన్ని కొడతాము. అప్పుడు with much force. If I hit 4 or 5 times, then they break. 4-5 సార్లు గట్టిగా మనం ఆ కర్రలతో కొట్టినప్పుడు అది పోతుంది. And suddenly again they build. మరలా కట్టడం ప్రారంభిస్తాయి. So when I think that, I remember this verse. నేను దాని గురించి ఆలోచించినప్పుడు ఈ ఆలోచన వస్తుంది. You don't need a big elephant to come and build. Small white ants, they can build. ఒక పెద్ద ఏనుగు వచ్చి అక్కడ కట్టడం కోసం మనం ఆలోచించవసరం లేదు. ఒక చిన్న చీమ చాలు. Same way, small thoughts that exalts itself, it can build a stronghold mountains in our mind. చిన్న ఆలోచనలు మనం అనుమతించినప్పుడు అవి పెద్ద పుట్టల కింద కోట్ల కింద అవుతాయి. God says, have spiritual weapons and hit them and make it low. ఆత్మీయమైన యుద్ధోపకరణములు కలిగి ఉండండి, వాటిని నాశనం చేయండి అని చెప్తున్నారు. Not only sometimes people are proud, కొన్నిసార్లు గర్వంగా ఉండటం మాత్రమే కాదు కానీ they exalt themselves. వారిని హెచ్చించుకుంటారు. Do you know who am I? నీకు తెలుసా నేను ఎవరో? What am I? నేనేంటో తెలుసా? That's exaltation. అదే వారిని హెచ్చించుకోవడం అంటే. Yeah. In the school, children, when they fight, కొన్నిసార్లు స్కూల్లో పిల్లలు కొట్టుకుంటున్నప్పుడు they tell the other children. వాళ్ళు తగులాడేటప్పుడు Do you know my father is a police? నీకు తెలుసా మా డాడీ పోలీస్. If I tell him, he will come and shoot you with the gun. నేను కానీ చెప్పానంటే వచ్చి గన్తో కాల్ చేస్తారు నేను. So the exaltation comes even for the small children. వాళ్ళు చిన్నప్పటి నుంచే వాళ్ళు ఆ విధంగా ఉంటారు. But when we grow, we exalt in a different way. కానీ మనం ఎదిగినప్పుడు మనం వేరే విధంగా మనల్ని మనం హెచ్చించుకుంటాం. That's why in Romans chapter 12 and verse 3, కాబట్టి రోమాపత్రిక 12:3లో చెప్తారు, Paul shares a bit of advice. పౌలు గారు ఒక సలహా ఇస్తున్నారు. When you read Romans chapter 12, the entire chapter is for building up of the body of Christ. రోమాపత్రిక 12వ అధ్యాయం మనం చదివినప్పుడు క్రీస్తు యొక్క శరీరాన్ని కట్టడం గురించి అందులో రాయబడి ఉంది. How to build the body of Christ? ఏ విధంగా మనం క్రీస్తు శరీరాన్ని The కట్టగలం? first verse says, offer your bodies as a living sacrifice. మొట్టమొదటి వచనమే చెప్తుంది, మీ శరీరములను సజీవ యాగములుగా క్రీస్తుకు అప్పగించండి. The meaning is full surrender. దాని అర్థం ఏమిటి అంటే పూర్తిగా మిమ్మల్ని మీరు అర్పించుకోవడం. Lord, I completely surrender my body, soul, spirit, everything, Lord. ప్రభువా, నా యొక్క ఆత్మను శరీరాన్ని సమస్తమును నీకు పూర్తిగా అర్పిస్తున్నాను. I told you that's what is we say to God in baptism. అదే నేను బాప్తిస్మంలో గురించి నేను చెప్తూ ఉన్నాను. Complete surrender. పూర్తిగా సమర్పించుకోవడం. Then transformation taking place in the mind. అలా చేసినప్పుడు మన మెదడులో మన మనస్సులో రూపాంతరం పొందుతాం. And then third verse he says, don't think beyond what you should think. 3వ వచనంలో చెప్పబడుతుంది, తన్ను తాను హెచ్చించుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకొనక అని. That is a starting point of building up of the body of Christ. అదే మొట్టమొదటి ప్రారంభము క్రీస్తు యొక్క శరీరాన్ని కట్టుడు కరుకు. 4-5 verses he talks about being the member in the body. అక్కడ 4-5 వచనాలు శరీరంలో యొక్క భాగము గురించి మాట్లాడుతూ ఉంది. And there are some in the church. అందులో సంఘంలో కొంతమంది ఉంటారు. In this verse, no, it is like a valley. ఈ వచనం ఉంది కదా, అది ఒక లోయ. What is this valley?
ఆ లోయ ఏమిటి? It's a low self-esteem about oneself. అది ఏమిటంటే తన్ను తాను బాగా తగ్గించుకుంటున్న ఒక వ్యక్తి గురించిది. No, brother, I can't do it. సహోదరుడా నేను చేయలేను సహోదరుడా, No, I am not good. నేను మంచి కాదు, I am మంచిగా not. లేను, I am not good enough. నేను అది మంచిగా చేయలేను. Even they will not have boldness to go to God. వాళ్ళకి ధైర్యం కూడా ఉండదు దేవుడి దగ్గరికి వెళ్ళడానికి. I am useless fellow. నేను ఎందుకు ఉపయోగం కాదు. Yeah. Always living with a. See, being humble is different. చూడండి, దీనత్వంగా ఉండటం వేరు. Jesus was humble. యేసుప్రభు వారు దీనుడు. So much humble that he said, "You come and learn from me the humility." ఆయన చెప్తారు, ఎంత దీనత్వం కలిగిన వారు అంటే మీరు నా దగ్గరికి వచ్చి దీనత్వాన్ని నేర్చుకోండి అని చెప్తారు. Matthew 11:28-29 he says. మత్తయి సువార్త 11:28-29 వచనాలు చూడండి. But Jesus never said, "No, I am useless. Don't come. I can't do that." No, he never said like that. కానీ యేసుప్రభు ఎప్పుడూ చెప్పలేదు, నేను ఎందుకు ఉపయోగం లేను, నేను ఎందుకు పనికిరాను అని ఎప్పుడూ ఆయన చెప్పలేదు. The places where he has to show authority, he showed the authority. ఎక్కడ ఆయన అధికారం చూపించాలో ఆయన అధికారం చూపించారు. In the place where he has to be humble, he was humble. ఎక్కడైతే దీనత్వానిగా ఉండాలో అక్కడ ఆయన దీనత్వంగా ఉన్నారు. So, the valley means sometimes mental depression. It's also a valley. లోయ అంటే మనం మానసికంగా ఒక్కొక్కసారి కుంగుబాటుకు లోనవుతాం, Discouragement, నిరుత్సాహానికి వెళ్ళిపోతాం, disappointments. డిసప్పాయింట్ అవుతా ఉంటాం. All these things are valleys. అటువంటివన్నీ కూడా లోయలకి సంబంధించి. That also has to be filled up. అది మనం పోడ్చాలి. And all the crooked things to be made straight. ఏవైతే వంకర త్రోవలు ఉన్నాయో వాటిని తిన్నని మార్గాలుగా మార్చాలి. Scheming. అంటే మనం స్కీమింగ్, కుతంత్రాలు, కుట్రలు కుతంత్రాలుని స్కీమింగ్ అంటాం. Having guile. మలినాన్ని కలిగి ఉండటం. That's why Jesus says, "Be guileless like a dove." కపటము లేకుండా. Kapatam. పావురం వలె కపటం లేకుండా ఉండాలి. So something scheming means, what shall I do to put him down? How can I plan? All these things are scheming, not open. కపటం లేకుండా ఉండాలి అంటే అతన్ని ఏ విధంగా తగ్గించాలి, ఏ విధంగా అతన్ని పేరు చెడగొట్టాలి, అలా ఆలోచించడం కపటంతో ఉండడం. See, many people ask some question. Question is not to get clarification, but to catch Jesus. చూడండి, ప్రశ్నించడానికి చాలా మంది ప్రయత్నం చేశారు యేసు ప్రభువుని. ఎందుకు ప్రశ్నించారు అంటే ప్రశ్నకు సమాధానం కోసం కాదు. You may ask a question to put down somebody. మీరు ఒక ప్రశ్న అడగవచ్చు, ఎవరినో తగ్గించడం కోసం మీరు ప్రశ్న అడగవచ్చు. One of my friends, he was from Kerala. నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, అతను కేరళ నుంచి. Some pronunciations are different in Kerala. మీకు తెలుసు కదా, కొన్నిసార్లు మనం పలికే విధానంలో కేరళ వాళ్ళు వేరేగా పలుకుతారు. While somebody speaks, we can easily make out. ఎవరైనా వేరే వాళ్ళు పలికితే మనం దాన్ని ఏంటో పట్టుకోగలం. They say cloak. వాళ్ళు చెప్తారు క్లోక్. So the one student stood up and he wanted to correct this staff. ఒక స్టూడెంట్, ఒక విద్యార్థి అతన్ని కరెక్ట్ చేయాలి అని అనుకున్నారు. He stood up. ఆయన నుంచున్నాడు. Sir, your pronunciation is wrong. మీ యొక్క పలికే విధానం తప్పు అని చెప్పారు. Then he said, అప్పుడు ఆయన చెప్పారు, it is not pronunciation, it is pronunciation. Sit down. అప్పుడు ఆ కేరళ స్నేహితుడు అన్నారు, అది ప్రొనౌన్సియేషన్ కాదు, అది ప్రొనౌన్సియేషన్ అని. Sit down. కూర్చో అన్నారు. This fellow thought he is very smart. అప్పుడు ఆ విద్యార్థి అనుకున్నాడు ఆయన చాలా తెలివైనోడు, బెటర్ అని కూర్చున్నాడు. So sometimes we ask some questions to put down somebody. కొన్నిసార్లు మనం కొన్ని ప్రశ్నలు ఎందుకు అడుగుతామంటే ఇతరులని తక్కువ చేయడానికి అడగవచ్చు. So that is crooked. అది వంకరగా ఉన్న త్రోవ. And rough should be made smooth. ఏదైతే కరుకుగా ఉందో అది సమతలంగా మెత్తగా చేయాలి. In our words we can be rough. మన మాటల్లో మనం చాలా క్రూరంగా ఉంటాం. No oil, lubrication. అక్కడ ఎటువంటి కందెనలు పోతలు ఏమీ ఉండవు. When you drive your bike without oil, what will happen? మీ వాహనాన్ని మీరు చాలా నడిపేటప్పుడు ఆయిల్ లేదనుకోండి, When there is no engine oil, the engine will get seized. ఒకవేళ ఇంజిన్ ఆయిల్ లేకపోతే ఆ ఇంజిన్ ఆగిపోతుంది. Then it cannot run. అప్పుడు మనం దాన్ని వాహనాన్ని నడపలేం. So these are the preparations God planned. He said these are the works for John the Baptist. ఈ విధంగా ఆయన బాప్తిస్మిచ్చి యోహానుకు ఆ మార్గాన్ని, దేవుని మార్గాన్ని సిద్ధపరిచారు. He is the voice in the desert. ఆయన ఎడారిలో ఒక స్వరముగా ఉన్నారు. That is, then we come to Matthew. ఇప్పుడు మనము మత్తయి సువార్తలో we come to John
క్షమించండి, John Gospel, chapter 1. యోహాను సువార్త 1వ అధ్యాయానికి వద్దాం. So God has planned who has to introduce Jesus. కాబట్టి యేసు ప్రభు వారిని పరిచయం చేయడానికి ఎవరు చేయాలి? John the Baptist. బాప్తిస్మిచ్చి యోహాను గారు పరిచయం And చేయాలి. he has given some work also how to prepare the way. ఆయన కొంత పని కూడా చెప్పారు, ఏ విధంగా సిద్ధపరచాలో ఆ పని కూడా చెప్పారు. So as I tell, the red carpet is ready. మనకి చూసినట్లుగా ఎర్ర తివాచి పరిచినట్లుగా. And now how to introduce Jesus to the world. ఇప్పుడు ఈ ప్రపంచానికి యేసు ప్రభుని ఏ విధంగా పరిచయం చేయాలి? So God is thinking. దేవుడు ఆలోచిస్తూ ఉన్నారు, Father is thinking. తండ్రి ఆలోచిస్తూ ఉన్నారు. Shall I ask Jesus to raise a dead and through that shall I introduce? ఆ, మర్చిపోనా రైస్ పని. ఆ, ఆ. ఎవరైతే చనిపోయారో వాళ్ళని లేపి ఈ విధంగా యేసు ప్రభుని పరిచయం చేయాలని అనుకున్నారా? Or shall I make Jesus to do some miracle and introduce? ఏదైనా ఒక అద్భుతం చేసి ఆ విధంగా యేసు ప్రభుని పరిచయం చేయాలనుకున్నారా? So many options he is thinking. ఆయన చాలా ఆప్షన్స్ ని ఆలోచిస్తూ ఉన్నారు, But he chose one. కానీ ఒకటే ఆయన ఎంచుకున్నారు. This is how I am going to introduce Jesus to this world. ఈ విధంగా యేసు ప్రభుని పరిచయం చేయాలని ఆయన Then you ఎంచుకున్నారు. know that is going to be the important thing. అప్పుడే ఆయన యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది. It is like introducing the chief guest. He got the latest Nobel Prize. ఆ ముఖ్య అతిథిని మనము పరిచయం చేసేటప్పుడు ఆయనకి మొన్నే నోబెల్ ప్రైజ్ వచ్చింది అనుకోండి, That is a very important thing. అది చాలా So ప్రాముఖ్యమైన now how Jesus is going to be introduced? ఏ విధంగా యేసు ప్రభుని పరిచయం చేయాలి? We read that from verses 30 to 34. యోహాను సువార్త 1వ అధ్యాయము 30 నుంచి 34 వచనంలో మనం అది చూస్తాం. Yeah. And John the Baptist says, బాప్తిస్మిచ్చి యోహాను చెప్తున్నారు, 31st verse. 31వ వచనము, I also did not know him. నేను ఆయన్ని ఎరుగునైతిని గాని. Is it true that John did not know Jesus? అది నిజమేనా? You బాప్తిస్మిచ్చి please యోహాను tell me. గారికి యేసు ప్రభు తెలియదని చెప్పారు, అది నిజమేనా? John chapter 1 and verse 31. యోహాను సువార్త 1వ అధ్యాయము 31వ వచనము. You please tell me. మీరు చెప్పండి, బాప్తిస్మిచ్చి యోహాను గారికి యేసు ప్రభు ఎవరో తెలియదని చెప్పారు, అది నిజమేనా? I did not know him. 31వ వచనంలో చెప్పారు, నేను ఆయనను ఎరుగనైతిని గాని. Is it true? అది నిజమేనా? Because Mary, when she got conceived, she went to see Elizabeth. ఎలిజబెత్ గారు గర్భంలో యోహాన్ గారు ఉన్నప్పుడు ఆమె యేసు ప్రభు వారు గర్భంలో ఉన్నప్పుడు మరియను చూడడానికి వెళ్ళారు. And they were related. ఎందుకంటే వారు బంధువులు. And maybe Jesus and John, the age difference may be 6 months or less than a year. ఒకవేళ యేసు ప్రభు వారికి బాప్తిస్మిచ్చి యోహాను గారికి వయసులో భేదము ఒక 6 నెలలు ఉండవచ్చేమో. Because the angel announced that Mary is going to be conceived. ఎందుకంటే దేవదూత చెప్పారు మరియా గర్భం ధరించి యేసు ప్రభువుని Then కన్నారు. she goes to meet a relative. అప్పుడు ఆమె బంధువుల్ని కలవడానికి వెళ్ళారు. And when John the Baptist was in the womb of Elizabeth, అప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను గారు ఎలిజబెత్ గారి గర్భంలో ఉన్నారు. definitely John and Jesus, they would have met in the temple, some temple. ఖచ్చితంగా దేవాలయంలో ఎప్పుడో ఒకసారి యోహాను గారు మరియు యేసు ప్రభు గారు దేవాలయంలో ఎప్పుడోసారి కలిసి ఉండవచ్చు. Because relatives, ఎందుకంటే వారు బంధువులు కదా. and both wanted to live a godly life. ఇద్దరూ కూడా దైవభక్తి గల జీవితాన్ని జీవించాలని So in అనుకుంటున్నారు. conferences and meetings, they would have met each other. కాన్ఫరెన్స్లోను మీటింగ్ లోను వాళ్ళిద్దరూ కలిసే ఉండవచ్చు. Eating time, they would have spoken. వాళ్ళు భోజనం చేసే సమయంలో కూడా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండవచ్చు. Yeah, Jesus would have called, "Hi John, how are you?" యేసు ప్రభు గారు చెప్పి ఉండవచ్చు, జాన్ బ్రదర్ ఎలా ఉన్నారు అని. Jesus, I am fine. How was your day? యేసు ప్రభు గారు చెప్పవచ్చు, నేను బాగున్నాను. How is your mom, dad? Are they all fine? మీ మమ్మీ డాడీ ఎలా ఉన్నారు, అందరూ బాగున్నారా అని అడగవచ్చు. So he knew Jesus to be a godly man. ఈ బాప్తిస్మిచ్చి యోహాను గారికి తెలుసు యేసు ప్రభు వారు ఒక దైవికమైన మనిషి అని. A goody boy. ఒక మంచి మనిషి. Yeah, that's all he knew. అంత మాత్రమే ఆయనకు తెలుసు. Because Jesus never told that he was the son of God. ఎందుకనంటే యేసు ప్రభు అసలు చెప్పలేదు ఆయన దేవుని కుమారుడు అని. Even if somebody says son of man, son of God, he rebuked. ఎవరైనా ఒకవేళ దేవుని కుమారుడు అని చెప్పినా వారిని గద్దించారు, He చెప్పొద్దు. said, don't tell anybody. ఎవరికి చెప్పొద్దు అని చెప్పారు. Because
Jesus never wanted to testify about himself. ఎందుకు అని అంటే ఆయన గురించి ఆయనే సాక్ష్యం చెప్పుకోవడం ఆయన Yeah, we ఇష్టపడ్డారు. read that in John chapter 5. మనం అది యోహాను సువార్త 5వ అధ్యాయంలో చూస్తాం. Yeah. If I testify, 31st verse, John 5:31. యోహాను సువార్త 5వ అధ్యాయము 31వ వచనము. John chapter 5 and verse 31. యోహాను సువార్త 5వ అధ్యాయము 31వ If వచనం. I testify about myself, my testimony is not true. There is another who testifies about me, and that is God the Father. నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకుని ఎడల నా సాక్ష్యం సత్యము కాదు. నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చు వేరొకడు కలడు. ఆయన నన్ను గూర్చి సాక్ష్యం సత్యమని ఎరుగుదును. Yeah. So always Jesus wanted Father to testify about himself that he is the Son of God. యేసు ప్రభు వారు ప్రతిసారి ఏం కోరుకున్నారు అని అంటే తండ్రి ఆయన నా కుమారుడు అని చెప్పాలి అని ఆయన కోరుకున్నారు. So he didn't say I am the Son of God, I am the Son of God. ఆయన చెప్పలేదు నేను దేవుని కుమారుని అని చెప్పలేదు. He left that part to God, ఆ Father. ఆ భాగాన్ని తండ్రికి మాత్రమే ఆయన అప్పగించారు. That's why almost at the end of the ministry of Jesus, అందువల్లనే ఆయన యొక్క పరిచర్య అంతంలో he's కూడా asking the disciples, whom do the people say that I am? ఆయన శిష్యుల్ని అడుగుతున్నారు నేను ఎవరినని ప్రజలు You అనుకుంటున్నారు. can read that in Matthew chapter 16. మనము మత్తయి సువార్త 16వ అధ్యాయంలో చూస్తే And somebody says Jesus, Jeremiah, కొంతమంది చెప్పారు నీవు ఇర్మియా అనుకుంటున్నారు. Elijah. కొంతమంది అంటున్నారు నీవు So ఏలియా the అనుకుంటున్నారు. common understanding is that he was also one of the prophets. ఒక సామాన్యమైన వాళ్ళ అర్థం ఏంటి అని అంటే ఆయన ఒక ప్రవక్తని అనుకుంటున్నారు. But Peter said, కానీ పేతురు గారు చెప్పారు you are son of the living God, Jesus Christ. నీవు జీవము గల దేవుని కుమారుడువు క్రీస్తువు అని చెప్పారు. Jesus was excited. అప్పుడు యేసుప్రభు వారు చాలా ఎక్సైట్మెంట్ అయ్యారు. He said, the flesh and blood did not reveal it to you. ఆయన చెప్పారు రక్త మాంసములు ఇది నీకు తెలియచెప్పలేదు. Jesus came in our flesh and blood. యేసుప్రభు వారు మన వంటి రక్త మాంసములు కలిగి I did not reveal this to you. నేను ఇది నీకు చెప్పలేదు. I did not tell this to you. నేను ఇది నీకు చెప్పలేదు. And you got this as a revelation from heaven. దేవుని దగ్గర నుంచి పరలోకం నుంచి ఈ ప్రత్యక్షతను నువ్వు This is what Jesus wanted. అదే దేవుడు యేసుప్రభు వారు కోరుకుంటున్నారు. Now we come to John chapter 1. ఇప్పుడు మనము యోహాను సువార్త 1వ అధ్యాయంకి వద్దాం. So John knew Jesus, యోహాను గారికి తెలుసు but యేసుప్రభు he ఎవరు. did not know Jesus as the Son of God. కానీ దేవుని కుమారుడు అని ఆయనకి తెలియదు. Yeah. So he also says, and 31st verse, కాబట్టి ఆయన 31వ వచనంలో I చెప్తున్నారు came to baptize people so that he may be revealed to people of Israel. నేను ఆయన్ని ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చుచు వచ్చితినని చెప్పాను. Yeah. Why did John came as a Baptist? ఎందుకు ఆయన ఒక బాప్తిస్మం ఇచ్చి యోహానుగా To వచ్చాడు? introduce Jesus to this world. యేసు ప్రభు వారిని ఈ లోకానికి పరిచయం చేయడం కోసం వచ్చాడు. That's what we read in 31st verse. అదే మనం ఈ 31వ వచనంలో చూసాం. 32nd verse is very important verse. 32వ వచనం చాలా ప్రాముఖ్యమైనది. What do we read that? అక్కడ మనం ఏం చదువుతున్నాం? Yeah. మరియు యోహాను Yeah. సాక్ష్యం ఇచ్చుచు Yeah, you read that. ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగి వచ్చుట చూచితిని ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. Yeah. So, whoever, I saw the Holy Spirit came upon this person as a dove. ఆత్మ పావురం వలె ఆకాశం నుండి ఆయన మీదకి దిగి వచ్చుట చూచితిని. 33rd verse. 33వ వచనం. God has told me. దేవుడు నాకు చెప్పారు. What is the 33rd verse? 33వ వచనం ఏమిటి? Yeah. నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తిస్మిచ్చుటకు నన్ను పంపినవాడు నీ వెవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూచో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మిచ్చువాడని నాతో చెప్పాను. The one on whom you see the Spirit come down and remain, he is the one who baptizes with the Holy Spirit. నీ వెవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూచో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మిచ్చువాడని నాతో చెప్పాను. And I saw the Holy Spirit coming on him. నేను చూశాను పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి రావడాన్ని. When he baptized Jesus, ఆయన యేసుప్రభు వారికి బాప్తిస్మం ఇచ్చినప్పుడు the dove came upon Jesus. పావురం వలె పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి వచ్చారు. And he said, this is the Son of God. ఆయన అప్పుడు చెప్పాడు ఈయనే దేవుని యొక్క కుమారుడు. And I saw and testified that this is the Son of God. నేను చూశాను సాక్ష్యం ఇచ్చాను ఈయనే దేవుని కుమారుడు అని. Then he told his disciples, this is the Son of God. అప్పుడు ఆయన శిష్యులకు చెప్పారు ఈయన దేవుని కుమారుడు అని. Yesterday I told 2 disciples followed Jesus.
to see where he is staying. నిన్న చెప్పాను కదా, ఇద్దరు శిష్యులకి ఆ, యేసు ప్రభు ఈయన అని చెప్పారు అని. Okay. So far we have seen how Jesus was introduced to this world. ఇప్పటి వరకు ఈ లోకానికి యేసు ప్రభుని ఏ విధంగా పరిచయం చేశారో మనం చూసాం. Father had a plan. దేవునికి ఒక ప్రణాళిక ఉంది. Now way is prepared. ఆ మార్గము సిద్ధపరిచారు. Many Jewish people repented. చాలా మంది యూదులు పశ్చాత్తాపం చెందారు. That is mountain brought low, valley got filled up. లోయ ఎత్తబడింది, పర్వతము సమతు చేయబడింది. That atmosphere was needed for Jesus to be introduced. అటువంటి వాతావరణం కావాలి యేసు ప్రభు వారిని పరిచయం చేయడానికి. And I wanted to send the Holy Spirit on Jesus. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి యేసు ప్రభు మీదకి నేను పంపించాలి. And the Holy Spirit came upon him. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి వచ్చారు. Not only that, he is the person who is going to baptize you with the Holy Spirit. అంత మాత్రమే కాదు, ఈయన పరిశుద్ధాత్మతో మిగతా వారిని బాప్తిస్మిస్తారు. Yeah. And that is Jesus Christ. అది యేసు ప్రభు. Now my question is, ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, have you understood how Jesus was introduced? మీకు అర్థమైందా ఏ విధంగా యేసు ప్రభుని ఈ లోకానికి పరిచయం చేశారు? Yeah. So in Matthew also we read, one who comes after me is going to baptize you with fire. మత్తయి సువార్తలో కూడా మనం చూస్తాం, నా వెనక వచ్చేవారు. Matthew 3:11. మత్తయి సువార్త 3వ అధ్యాయము. He is introducing Jesus to the people. ఆయన యేసు ప్రభు వారిని అక్కడ ఉన్నవారికి పరిచయం చేస్తున్నారు. I am unworthy to untie the latchets. నేను చెప్పుల వారిని కూడా తీయడానికి అనర్హుడిని అని చెప్పారు. And he will baptize you with the Holy Spirit and fire. నా వెనక వచ్చేవారు పరిశుద్ధాత్మలోను శక్తితోను, ఆయన మీకు అగ్నితోను మీకు బాప్తిస్మం ఇస్తారు అని చెప్పారు. Yeah. Matthew chapter 3 మత్తయి సువార్త 3వ అధ్యాయము and verse 11. 11వ వచనము. He is mightier than I. ఆయన నాకంటే శక్తివంతుడు. I am not worthy to carry his sandals. ఆయన యొక్క చెప్పులను కూడా మోయడానికి నేను He will అనర్హుడిని అని చెప్పారు. baptize you with the Holy Spirit and with fire. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇస్తారు అని చెప్పారు. See, preaching about heaven, preaching about the kingdom of God, preaching about the cross, preaching about dying to self, all those things are there. Jesus is going to do that. దేవుని యొక్క రాజ్యం గురించి చెప్పడము, పరిశుద్ధాత్మలో అభిషేకము, అగ్నిలో అభిషేకము, దేవుని రాజ్యానికి సంబంధించిన ప్రతిదీ అవన్నీ యేసుప్రభు వారు చేస్తారు. Sermon on the Mount, ఆ పర్వతం మీద, కొండ మీద ప్రసంగము, this new life, new covenant, all those things are there. నూతన నిబంధన, నూతన జీవితము అన్నీ ఉన్నాయి. But the foremost and the first thing is, కానీ అన్నిటికంటే ప్రాముఖ్యమైన మొట్టమొదటి విషయం, he will baptize you with the fire and the Holy Spirit. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మిమ్మల్ని ఆయన అభిషేకం చేస్తారు. Have we seen Jesus like this? మీరు యేసు ప్రభుని ఆ విధంగా చూసారా? Lord, you are going to anoint me with the Holy Spirit and fire. ప్రభువా, నీవు నన్ను పరిశుద్ధాత్మలోను అగ్నిలోను అభిషేకిస్తావు అని మీరు యేసు John ప్రభువుని చూశారా? introduced Jesus as somebody who is going to baptize you with the fire and the Holy Spirit. బాప్తిస్మిచ్చి యోహాను ఈ విధంగా పరిచయం చేశారు, ఈయన అగ్నిలోను పరిశుద్ధాత్మలోను మీకు Have you బాప్తిస్మిస్తాడు. accepted that Jesus Christ? అటువంటి యేసు ప్రభుని మీరు అంగీకరించారా? Have you seen the Jesus Christ? అటువంటి యేసు ప్రభుని మీరు చూసారా? Lord, the main purpose you came is to anoint us, Lord. ప్రభువా, మీరు ఎందుకు వచ్చారు అంటే మమ్మల్ని పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మాకు అభిషేకం ఇస్తారు. You were introduced into this world by this particular scene where Holy Spirit is coming, and then the next verse that he is going to baptize you with the fire and the Holy Spirit. ప్రభువా, మీరు మిమ్మల్ని ఈ విధంగా పరిచయం చేసుకున్నారు, పరిశుద్ధాత్మలో అభిషేకాన్ని మీరు పొందారు, అదే అభిషేకాన్ని మాకు ఇవ్వడానికి మీరు వచ్చారు. See the importance of the Holy Spirit. చూడండి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రాముఖ్యత. Then all the 12 disciples were there. అప్పుడు 12 మంది శిష్యులు ఉన్నారు. They did not form the church with the rules and regulations. వాళ్ళందరూ కూడా కొన్ని నియమ నిబంధనలతో సంఘాన్ని కట్టలేదు. They didn't call all the Jewish people who repented. వారందరినీ ఎవరైతే పశ్చాత్తాపం చెందారో అటువంటి My యూదులందరినీ dear brothers పిలవలేదు. and sisters, సహోదరులారా, this is the time we want to form the new covenant church. మనం ఈ సమయం వచ్చింది క్రొత్త నిబంధన సంఘాన్ని కట్టాలి. I discussed with Peter, James, John and all. We framed some rules. నేను యోహాన్ గారిని, పేతురు గారిని వీరితో మాట్లాడాను, కొన్ని నియమ నిబంధనలు పెట్టాము. Nothing like that. అలా ఏం చేయలేదు. They were all waiting in the first floor of the house. వారందరూ మొదటి అంతస్తులో వేచి ఉన్నారు. See, more than 500 people saw the resurrected Jesus.
చూడండి 500 కంటే ఎక్కువ మంది పునరుద్ధానం చెందిన యేసుప్రభుని చూశారు. The message immediately after his resurrection was, ఆయన యొక్క పునరుద్ధానం తర్వాత వచ్చిన సందేశం ఏమిటి we అంటే read that in John chapter 20. మనం దాన్ని యోహాను సువార్త 20వ అధ్యాయంలో చూస్తాం. యోహాను సువార్త 20వ అధ్యాయం And verse 21. యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ First వచనం. time the resurrected Jesus appears to the disciples. మొట్టమొదటిగా పునరుద్ధానం చెందిన తర్వాత ఆయన శిష్యులకు కనిపించి, As the Father has sent me into this world, so I send you. ఈ లోకంలోనికి తండ్రి నన్ను పంపించినట్లుగా నేను ఈ లోకానికి మిమ్మల్ని But పంపిస్తాను. I don't want to send you empty-handed. నేను మిమ్మల్ని ఖాళీ చేతులతో పంపించను. What's the next verse? రెండవ మాట ఏమిటి? Receive the Holy Spirit. పరిశుద్ధాత్మను పొందండి. God wants to send us into this world with the power of the Holy Spirit. మనల్ని ఈ లోకంలోనికి దేవుడు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా లోనికి వెళ్ళాలని చెప్తున్నారు. So immediately after Jesus Christ was resurrected, the first message was, receive the Holy Spirit. పునరుద్ధానం చెందిన తర్వాత మొట్టమొదటి సందేశాన్ని చెప్పిన మాట ఏమిటి అనంటే పరిశుద్ధాత్మను పొందండి. Turn one page in your Bible. ఒక్క పేజీ తిప్పండి. 40 days are over. 40 రోజులు అయిపోయింది. And Jesus is going to be resurrected. ఆయన Jesus is going to ascend to heaven. ఆయన పునరుద్ధానం తర్వాత ఆరోహణం అయ్యే సమయం వచ్చింది. What's the last message? ఆయన చెప్పిన చివరి మెసేజ్ Tarry in Jerusalem until you receive the promise of the Holy Spirit. మీరు యెరూషలేములోనే Promise of my Father. యెరూషలేములోనే ఉండండి, వేచి ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు వచ్చేంత వరకు మీరు వేచి ఉండండి. 4th verse. 4వ వచనం. John baptized you in water. I'm going to, within few days, you are going to be baptized with the Holy Spirit. యోహాను గారు మీకు నేలలో బాప్తిస్మ ఇచ్చారు కానీ కొన్ని రోజుల్లోనే మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మ పొందుతారని చెప్పారు. And 8th verse. 8వ వచనము. When the Holy Spirit comes on you, మీకు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు you shall receive power. మీరు శక్తిని పొందుతారు. And you shall be my witnesses. మీరు నా యొక్క సాక్షులుగా ఉంటారు. My dear brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, after hearing these verses, ఈ మాటలు విన్న తర్వాత how many of us believe that I can be a witness without the anointing of the Holy Spirit? ఎంతమంది మనలో నమ్ముతారు నేను దేవునికి సాక్ష్యముగా ఉంటాను? If we believe that, we should be somebody who is super spiritual. పరిశుద్ధాత్మ లేకుండా నేను సాక్ష్యంగా ఉంటాను అంటే మీరు అది సూపర్ స్పిరిచువల్ గా ఉన్నట్టు. When Jesus started his ministry, యేసుప్రభు వారు ఆయన పరిచయం we ప్రారంభించినప్పుడు read that in Matthew chapter 3. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం He had చూస్తాం. a great desire. ఆయనలో ఎంతో ఆసక్తి I ఉంది. should fulfill all righteousness. నేను నీతి అంతటిని యావత్తును నేను చెయ్యాలి. God, Heavenly Father, saw that desire. ఆ ఆసక్తిని తండ్రి చూశారు. You cannot fulfill all the righteousness unless you are filled with the power of the Holy Spirit. దేవుని నీతిని మొత్తాన్ని మీరు నెరవేర్చాలి అని అంటే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం కావాలి. So Holy Spirit came upon him. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చారు. And after resurrection, the first message is receive the power of the Holy Spirit. పునరుద్ధానం తర్వాత ఆయన చెప్పిన మొట్టమొదటి సందేశం ఏంటంటే పరిశుద్ధాత్మను పొందండి. And just before going up to heaven, ఆయన కొంచెం ఆరోహం అవుతూ ఉన్నప్పుడు you read in Acts chapter 1. అపోస్తల కార్యాలు చూడండి. What was the topic he was speaking about? ఆయన మాట్లాడుతున్న మాటలు ఏమిటి? Anointing of the Holy Spirit. పరిశుద్ధాత్మలో అభిషేకం. Though 500 people were there, heard Jesus speaking about the Holy Spirit, 500 మంది మాత్రమే యేసుప్రభు వారు మాట్లాడుతున్నప్పుడు ఉన్నప్పుడు how many people really were there in the first waiting for Jesus to be anointed with the Holy Spirit? పరిశుద్ధాత్మలో అభిషేకం పొందడానికి ఎంతమంది విశ్వాసం కలిగి అక్కడ వేచి ఉన్నారు? Children, can you tell me the answer? పిల్లలారా మీరు చెప్పగలరా? How many people were gathered in the first floor to receive the Holy Spirit? మొట్టమొదటి అంతస్తులో పరిశుద్ధాత్మ అభిషేకం కోసం వేచి ఉన్న 5, శిష్యులు ఎంతమంది? 10? 5 మందా? 10 You know the మందా? number? మీకు తెలుసా నెంబర్ ఎంతో? Young people, you tell. How many people are waiting? యవ్వనస్తులు చెప్పగలరా ఎంతమంది ఉన్నారు? 60. 60 మందా? Yeah, now you tell. 120 people. 120 మంది ఉన్నారు. What percentage? అది ఎంత శాతం అయిపోయింది చూడండి. 120 by 500. 120 by 500. Don't break your head, multiply by 2. 240 by 1000. 24%. Am I correct? 240 by 1000 అది 25%. Okay, round it off. 25% only were waiting. అది 25% మాత్రమే వాళ్ళు After నమ్మారు. hearing Jesus directly, wait and receive the Holy Spirit,
25% only obeyed. నేరుగా యేసు ప్రభువే చెప్పినప్పటికీ 25% మంది మాత్రమే విశ్వాసం అయి విధేయత చూపించారు. Now what will be the situation? ఇప్పటి పరిస్థితి ఎలా ఉంది? If it is 25%, it's a great number. 25% అంటే అది చాలా గొప్ప సంఖ్య. They can shake this place. వాళ్ళు ఈ ప్రదేశాన్ని కంపింప చేయగలరు. Are we filled with the power of the Holy Spirit? మనము యేసు ప్రభుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క శక్తితో They నింపబడ్డాము. were waiting on the 50th day. I believe initially not 500, but at least 450 would have gathered. వాళ్ళు వేచి ఉన్నారు. బహుశా వాళ్ళు 450 మంది ఉండి ఉండవచ్చు. After 2 days, 2 రోజుల తర్వాత, sorry brother, I got some important work. Please forgive me. I'll go. క్షమించండి సహోదరా, నాకు కొంచెం పని ఉంది, ప్రాముఖ్యమైనది, నేను వెళ్తానని చెప్పి వెళ్ళిపోయి ఉండవచ్చు. After 1 week, ఒక వారం I తర్వాత got some wedding to attend, some engagement function, something. నాకు ఒక వివాహం యొక్క పని ఉంది, వెళ్ళాలి, నేను అక్కడికి వెళ్తున్నాను అని చెప్పి, I have to talk to my business people. నేను నా వ్యాపారం కోసం మాట్లాడాలి ఒకసారి అని, I have to buy some land. నేను ఒక స్థలం కొనాలనుకుంటున్నాను, నేను Like that, వెళ్తున్నాను. so many excuses. Slowly people started going away. అలా ఏదో ఒక సాకు చెప్తూ, ఏదో ఒక కారణం చెప్తూ But చాలా మంది వెళ్ళిపోయారు. 120 people said. 120 people said, 120 మంది చెప్పారు, Lord, we will not leave. లార్డ్ మేము వెళ్ళము, ప్రభువాని మేము వెళ్ళము. This 50 days or 60 days, we want to stay and receive the power of the Holy Spirit. అది 50 రోజులు కానివ్వండి, 60 రోజులు కానివ్వండి, పరిశుద్ధాత్మ శక్తిని పొందేంత వరకు మేము వెళ్ళము. We value what you said మేము విలువనిస్తున్నాం, నువ్వు because we honor you. మేము We గౌరవించాలనుకుంటున్నాం, respect you, Lord. మిమ్మల్ని గౌరవిస్తున్నాం We ప్రభువా, fear you, Lord. మేము మీకు భయపడుతున్నాం ప్రభువా, Fulfill your word. మీ మాటను నెరవేర్చాలి. 50th day, they 50వ were all రోజు. anointed with the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తితో ఆయన నింపారు. Flames of fire came down. పరిశుద్ధాత్మ అగ్ని నాలుకల వలె అక్కడికి వచ్చింది. The place shook. ఆ ప్రదేశం అంతా కంపించిపోయింది. That fire united them. ఆ అగ్ని వారిని ఏకము చేసింది. The first New Testament church was formed. మొట్టమొదటి ఆదిమ సంఘము, నూతన సంఘము నిలబడింది. Church can be formed only with the anointing of the Holy Spirit. సంఘము ఏ విధంగా కట్టబడుతుంది అని అంటే పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా మాత్రమే You would కట్టబడుతుంది. have heard Brother Zach speaking. మీరు They చాలాసార్లు received the power of the Holy Spirit and CFC was born. విని ఉండవచ్చు. సహోదరుడు జాక్పునన్ గారు చెప్పే పరిశుద్ధాత్మ ద్వారానే సిఎఫ్సి సంఘం ప్రారంభించబడింది. Is there a cry in our heart? మన హృదయంలో ఆ ఆకలి, ఆ ఏడ్పు, Is there a longing in our heart? మన హృదయంలో అటువంటి కోరిక, తీవ్రమైన Lord, కోరిక ఉందా? anoint me with the power of the Holy Spirit, O Father. ప్రభువా, ఆ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి అని. I want to fulfill all righteousness. నేను మీ నీతిని అంతటిని నెరవేర్చాలనుకుంటున్నాను. I lack power in my life, Lord. నా జీవితంలో శక్తి లేదు ప్రభువా. Lord, I need power. ప్రభువా, నాకు శక్తి కావాలి. Yeah. I show another verse. మరొక వచనం చూపిస్తాను. Yeah, might be one of the reasons why people don't receive the power of the Holy Spirit. బహుశా ప్రజలు పరిశుద్ధాత్మని పొందకపోవడానికి కారణం. Yeah. John chapter 14. యోహాను సువార్త 14వ అధ్యాయము. John chapter 14. యోహాను సువార్త 14వ అధ్యాయము and verse 17. 17వ వచనము. యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనము. John chapter 14 and verse 17. యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనం. Here the reason for not receiving the Holy Spirit is mentioned. ఇక్కడ పరిశుద్ధాత్మని పొందకపోవడానికి కారణాన్ని రాశారు. He is the Spirit of truth whom the world cannot receive లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయన పొందనేరదు. because it does not see him ఎందుకంటే ఆయన చూడలేదు, and does not know him. ఆయన ఎరుగలేదు. Two things. 2 విషయాలు. When you read another translation, మనం వేరొక తర్జుమాలో చూసినట్లయితే they do not see him. అక్కడ ఆయన చూడలేదు. మనం The another word used was, ఇంకొక మాట చెప్పారు, they do not look for him. వారు ఆయన కోసం చూడలేదు, They do not search for him. ఆయన కోసం వెతకలేదు అని చెప్పబడింది. Say when Jesus stayed in the temple when he was 12 years old, 12 సంవత్సరాలప్పుడు యేసుప్రభు వారు దేవాలయంలో ఉన్నప్పుడు Mary and Joseph, they were coming looking for Jesus. Where is Jesus? Where is Jesus? మరియా యోసేపు గారు యేసుప్రభు ఎక్కడ అని వెతికారు. Are you? Is there a cry? Is there a search in your heart? How can I find the Holy Spirit? How can I be filled with the Holy Spirit? మీలో, మీ హృదయంలో ఇటువంటి కోరిక ఉందా? ఏ విధంగా నేను యేసుప్రభుని పొందగలను, ఏ విధంగా పరిశుద్ధాత్మను పొందగలను అనే ఆశ, ఆక్రోశం ఉందా? They did not receive because they don't look for him.
వాళ్ళు ఎందుకు పొందలేదు అని అంటే వారు ఆయన కోసం వెతకలేదు, and they do not know him. వారు ఆయన్ని ఎరుగలేదు. Today I told you the importance of the Holy Spirit ఈ రోజు నేను పరిశుద్ధాత్మ యొక్క దేవుని యొక్క ప్రాముఖ్యత చెప్పాను. and what he can do for you. ఆయన మీకోసం ఏం చేయగలరు? Somebody asked me, ఎవరో ఒకళ్ళు అడిగారు, I have not received the Holy Spirit baptism. నేను బాప్తిసంలో పరిశుద్ధాత్మని పొందలేదు అని అడిగారు. That means, can I not overcome sin? దాని అర్థము నేను పాపాన్ని జయించలేదా? Will I not have any power? నా దగ్గర ఏ శక్తి లేదా? I told him, నేను అతనికి చెప్పాను, when you are born spiritually, నీవు ఆత్మీయంగా జన్మించినప్పుడు you receive strength నీవు బలాన్ని పొందుతావు by drinking the milk ఆ పాలను తీసుకోవడం ద్వారా, of the word of God. దేవుని వాక్యం అనే పాల ద్వారా. So through word of God, God strengthens you. దేవుని వాక్యము ద్వారా ఆయన నిన్ను బలపరుస్తూ ఉంటారు. But that is not like the strength you receive by the baptism of the Holy Spirit. కానీ బాప్తిసము పరిశుద్ధాత్మలో బాప్తిసం ద్వారా వచ్చే శక్తికి దీనికి సంబంధం లేదు. Yeah, and through the fellowship you receive strength. సహవాసం ద్వారా నీవు బలాన్ని పొందుతావు. If I don't meet children of God, if I don't come to church at least for 2 weeks or 3 weeks, ఒక 2-3 వారాలు దేవుని పిల్లల్ని కలవకుండా 2-3 వారాలు ఉన్నట్లయితే I feel something is lacking. నేను ఏదో పోయిందిగా అని అనుకుంటాను. So fellowship, it strengthens us. సహవాసం అనేది మనల్ని బలపరుస్తుంది. Prayer gives us strength, ప్రార్థన మనకి బలాన్ని ఇస్తుంది. because pray so that you will not be tempted. ఎందుకు అని అంటే మనం ప్రార్థించడం ద్వారా మనము శోధనలోనికి వెళ్ళం. So through prayer you can overcome temptations. కాబట్టి ప్రార్థన ద్వారా మనము శోధనని జయిస్తాం. Hebrews 4:12 says the word of God is powerful. హెబ్రీ పత్రిక 4:12లో చెప్పబడుతుంది, దేవుని వాక్యము It is a sword of the spirit. అది దేవుని ఖడ్గము. అది You can fight the devil with the word of God. దేవుని వాక్యంతో మీరు సాతానునితో యుద్ధం చేయవచ్చు. Beyond that, if you want to be a witness, దానికి మించి మీరు ఒక సాక్ష్యముగా ఉండగా. see, Bible says when the Holy Spirit comes upon you, you shall be my witnesses. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నారు, మీ పరిశుద్ధాత్మ దేవుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు సాక్షులుగా In this ఉంటారు. evil world, how can you live as a witness without a holy life? ఈ లోకంలో ఏ విధంగా మీరు సాక్షులుగా ఉండగలరు? You can't be a witness by sinning. మీరు పాపం చేస్తూ సాక్షులుగా You ఉంటే can be a witness by overcoming life. మీరు జయించు వారిగా సాక్ష్యంతో ఉండగలరు. So Holy Spirit helps you to get that strength. మీరు బలం పొందుటకు పరిశుద్ధాత్మ దేవుడు మీకు కావాలి. Yeah, God has not given to us a spirit of fear, but of power and love and sound mind. మీరు పిరికితనం గల ఆత్మ కలిగిన వారు కాదు గాని ధైర్యముగాను సాక్ష్యంతో ఉండే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు I కావాలి. was repeatedly failing in my life నా జీవితంలో అనేక సార్లు నేను ఫెయిల్ అవుతూ when వచ్చాను. I was studying my 10th, 11th, 12th. నేను నా 10వ తరగతి ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నప్పుడు Then I started asking, Lord, are you on the Holy Spirit? Fill me, Lord, anoint me. నేను దేవుణ్ణి అడుగుతూ వచ్చాను, ప్రభువా నన్ను నింపండి, పరిశుద్ధాత్మ దేవునితో నన్ను నింపండి I అని. was keep on asking God. నేను అడుగుతూనే ఉన్నాను, దేవుణ్ణి You అడుగుతూనే read ఉన్నాను. Luke chapter 11. మీరు లూకా సువార్త 11వ అధ్యాయం చూడండి. How to ask, Jesus is telling. ఏ విధంగా అడగాలో యేసు ప్రభు చెప్తున్నారు. Like a friend who kept on knocking. అక్కడ ఒక స్నేహితుడు ఆ స్నేహితుడిని అడుగుతాడు, ఆ తలుపు కొడుతూ He woke up and opened, not because he was a friend, but he was disturbing. ఆయన ఆ తలుపు ఎందుకు తెరిచారంటే అతని స్నేహితుడు అని తెరవలేదు కానీ ఇతను డిస్టర్బ్ చేస్తున్నాడు Yeah, కదా. Jesus says, ask and it shall be given. యేసు ప్రభు వారు చెప్పారు, అడగండి మీకు అది Seek ఇవ్వబడుతుంది, and you shall find. మీరు వెతకండి మీకు దొరుకుతుంది, Knock and it shall be opened. మీరు కొట్టండి అది తలుపు తీయబడుతుంది. What will be given? ఏమి ఇవ్వబడుతుంది? You read that context, anointing of the Holy Spirit. మీరు అది ఎక్కడ చెప్పబడిందో చూడండి, పరిశుద్ధాత్మ అభిషేకం మీకు ఇవ్వబడుతుంది. If your child asks for bread, will father give a scorpion? మీరు ఒకవేళ మీ బిడ్డ ఒక గుడ్డును అడిగితే రాయినిచ్చునా? If he asks for a bread, will he give a stone? ఒక రొట్టెని అడిగితే రాతినిచ్చునా? How much more the heavenly Father will give the Holy Spirit to those who ask him. ఇంకా ఎంతగా తండ్రి, పరలోకపు తండ్రి మీకు పరిశుద్ధాత్మను ఇచ్చును అని చెప్పారు When కదా. you read Acts chapter 5 and verse 32, మనం అపోస్తల కార్యములు 5:32 చూస్తే God gives the Holy Spirit to those who obey. ఎవరైతే విధేయత చూపిస్తారో వారికి పరిశుద్ధాత్మను ఆయన ఇస్తారు. What kind of obedience you read there? అక్కడ ఏ విధమైన విధేయత చూడాలి మీరు? Peter says, పేతురు గారు it is చెప్తున్నారు, better to obey to God than to obey to man. దేవునికి విధేయత చూపడం మంచిది కదా మనుషుల కంటే. Who is that man? ఎవరు ఆ
The మనుషులు council authorities who can put Peter into prison. ఎవరైతే పేతురు గారిని చెరసాల్లో వేశారో వారి విషయంలో చెప్తున్నారు. They have power to kill Peter. వాళ్ళకి శక్తి ఉంది, పేతురు గారిని చంపగలరు. To such people he says, I will obey God, not you. అటువంటి వారితో పేతురు గారు చెప్తున్నారు, నేను దేవుడికి విధేయత చూపిస్తాను, మీకు That కాదు. kind of obedience is not possible without the power of the Holy Spirit. అటువంటి విధేయత పరిశుద్ధాత్మ శక్తి లేకుండా అది కుదరదు. That's why Holy Spirit is written. God wants to give the Holy Spirit to those who obey. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నారు, ఎవరైతే విధేయత చూపుతారో వారికే పరిశుద్ధాత్మ దేవుడు Your వస్తారు. friends are pulling you. మీ యొక్క స్నేహితులు మిమ్మల్ని లాగవచ్చు. Come sin. రండి పాపం చేద్దాం రండి అని పిలవచ్చు. I want to say, I don't want to obey you. I want to obey to my God. నువ్వు చెప్పాలి, నేను దేవుడికి విధేయత చూపిస్తాను, నేను రాను It అని. may be shame. అది చాలా You may be left అసహ్యకరం. alone. మిమ్మల్ని వదిలివేయచ్చు. They may talk bad about you. నీ కోసం చెడుగా మాట్లాడచ్చు. Okay, Lord, I want to obey you. అయినా ప్రభువా నేను నీకే విధేయత చూపిస్తాను. That kind of obedience, if God sees, He will fill you with the Holy Spirit. అటువంటి విధేయత మీలో చూసినట్లయితే దేవుడు మీకు పరిశుద్ధాత్మ శక్తిని Lord, ఇస్తాడు. I want to live for you, Lord. ప్రభువా నీ కోసం నిలబడాలి. Lord, I want to be a powerful witness for you. నీ కోసం బలమైన సాక్ష్యంగా ఉండాలి Lord, ప్రభువా. let your powerful church be built here, Lord. ఇక్కడ బలమైన సంఘాన్ని ఇక్కడ కట్టాలి Make ప్రభువా. us one, Lord. మమ్మల్ని అందరినీ ఒకటిగా ఉంచు Let ప్రభువా. all the strongholds be broken, Lord. బలమైన కోటలన్నిటినీ మట్టం చేయాలి ప్రభువా. So I thought there should be a desire and a longing to be anointed with the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవునితో నింపబడాలి అనే బలమైన కోరిక ఆశ మనలో ఉండాలి. There was one sister. ఒక సహోదరి ఉంది. Husband is doing full-time ministry. ఆమె యొక్క భర్త పూర్తికాల సేవలో ఉన్నారు. Ministry was not as expected. ఆ పరిచర్య వాళ్ళు అనుకున్నట్టుగా లేదు. Disappointments. చాలా నిరుత్సాహంగా ఉంది. And she was also discouraged. ఆవిడ కూడా నిరుత్సాహంగా ఉంది. Having a baby. చేతిలో ఒక బాబు ఒక చిన్న బిడ్డ. Lord, I'm so much discouraged. ప్రభువా నేను చాలా నిరుత్సాహంగా ఉన్నాను. What shall I do? ఏం చేయాలి ప్రభువా? She thought she will go and pray with somebody. ఆవిడ అనుకుంది నేను వేరే వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి. She went to another house. వేరే ఇంటికి వెళ్ళారు. Started praying with her. అక్కడ ప్రార్థన చేస్తున్నారు. She received the anointing of the Holy Spirit. ఆవిడ పరిశుద్ధాత్మ శక్తిని పొందారు. Husband was in ministry, did not receive, but she received the Holy Spirit. భర్తకి పరిశుద్ధాత్మ శక్తి ఇంకా రాలేదు కానీ ఆమెకు పరిశుద్ధాత్మ శక్తి వచ్చింది. Yeah, I went to a place. నేను ఒక ప్రదేశానికి వెళ్ళాను. Walking. నడుచుకుంటూ Some 3 young people were praying or sitting in the tree, under the tree. ఒక చెట్టు క్రింద ముగ్గురు యవనస్తులు కూర్చున్నారు. I went there. నేను అక్కడికి వెళ్ళాను. Are you believers? మీరు విశ్వాసులా అని అడిగాను. అవునన్నారు. Can you pray that I will be filled with the Holy Spirit? మీరు ప్రార్థించగలరా నా కోసం నేను పరిశుద్ధాత్మ శక్తితో They said, నింపబడాలని? okay, we will pray. Come in the night. రండి మేము ప్రార్థన చేస్తామన్నారు. Yeah, we prayed together. మేమంతా కలిసి ప్రార్థన చేసాం. Next day morning, నెక్స్ట్ రోజు I was sitting in some meeting. ఒక మీటింగ్ లో It కూర్చున్నాను. was not a time for prayer. అది ప్రార్థించే సమయం కాదు. The preacher was preaching. ఒక బోధకుడు బోధిస్తున్నారు. At the time, God anointed me with the Holy Spirit. అక్కడ ప్రభు పరిశుద్ధాభిషేకం But ఇచ్చారు. it took more than 3 years for me. Praying, asking. కానీ 3.5 సంవత్సరాలు పట్టింది అడుగుతూ ప్రార్థిస్తూ. But in that time, God, I was discouraged. నేను చాలా నిరుత్సాహంగా Lord, ఉన్నాను. so much I am praying. Why you are not giving? ప్రభువా నేను ఎంతో ప్రార్థిస్తున్నాను, ఎందుకు ఇవ్వట్లేదు? One day, God spoke to me ఒకరోజు దేవుడు మాట్లాడాడు. through the thoughts in my heart. ఆయన ఆలోచనల ద్వారా మాట్లాడారు. Do you care is your care for you is more or my care for you is more that you should be anointed? నీవు అభిషేకం పొందాలి అనే ఆశ నాకు ఎక్కువ ఉందా లేకపోతే నీ అంతటా నీకు ఎక్కువ ఉందా అని అడిగారు. Lord, definitely you care more, Lord, than my care. అప్పుడు నేను చెప్పాను, ప్రభువా నాకంటే ఎక్కువగా నీకే ఉంది ప్రభువా అని చెప్పాను. I came to rest. నేను From that day onwards, my prayer changed. అప్పటి నుంచి నా యొక్క ప్రార్థన మారిపోయింది. Lord, thank you that you are going to fill me with the Holy Spirit. ప్రభువా నీకు చాలా కృతజ్ఞతలు, నువ్వు నన్ను నింపినందుకు. Thank you, Lord, that you are going to anoint me with the Holy Spirit. థాంక్స్ ప్రభువా, నీవు నన్ను ఇంకను పరిశుద్ధాత్మలో. I was sure God is going to fill me with the Holy Spirit. నేను నమ్మకంతో ఉన్నాను ఆయన నన్ను నింపుతారు అని. But it took some time. కానీ అది కొంత సమయం పట్టింది. Might be God waits because I have not sufficiently valued the Holy Spirit anointing. ఆయన ఆలస్యం చేస్తున్నారు ఎందుకు అంటే ఆ పరిశుద్ధాత్మ అభిషేకానికి ఇవ్వాల్సినంత విలువను నేను ఇవ్వాలి కాబట్టి. Value it. నేను దానికి విలువ ఇస్తూ వచ్చాను. Lord, even if it is going to take 2 years, 3 years, 5 years, I am not going to leave you, Lord. I am going to pray for you. ప్రభువా అది 2 సంవత్సరాలు పట్టొచ్చు, 3 సంవత్సరాలు పట్టొచ్చు, 5 సంవత్సరాలు పట్టొచ్చు, నేను విడిచిపెట్టను ప్రభువా, నువ్వు నన్ను నింపాలి. And when I was filled with the anointing of the Holy Spirit, ఎప్పుడైతే నేను పరిశుద్ధాత్మతో నింపబడ్డానో a great joy filled my heart.
నాలో ఎంతో గొప్ప ఆనందం వచ్చింది. You won't believe me when I say 1 month it took for me to stop thanking God. మీరు నమ్మకపోవచ్చు, నాకు 1 నెల పట్టింది దేవుడికి అలా కృతజ్ఞతలు చెబుతూనే ఉన్నాను. Thank you, కృతజ్ఞతలు Jesus. చెప్తూనే Thank ఉన్నాను. you, Jesus. Thank you, Jesus, that you have filled me with the Holy Spirit. Thank you, Lord. Thank you, Lord. I'm Thank you, unworthy. You have filled me, Lord. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మీరు నన్ను నింపినందుకు నేను అన్వర్ది ప్రభువా, నువ్వు నింపినందుకు అని థ్యాంక్స్ చెప్తూనే ఉన్నాను. I had a great desire to study the Word of God. నాకు చాలా ఆసక్తి కలిగింది దేవుని యొక్క వాక్యం చదవడానికి. God can anoint you with the Holy Spirit. దేవుడు మిమ్మల్ని తన యొక్క పరిశుద్ధాత్మతో నింపుతారు. He can change your life. మీ యొక్క జీవితాన్ని He మారుస్తారు. will make you a powerful witness. మిమ్మల్ని ప్రభావవంతమైన సాక్ష్యంగా ఉంచుతారు. Yeah, in Vizag, God needs powerful witnesses. ఈ వైజాగ్లో బలమైన సాక్ష్యం And కావాలి. you can be that witness. ఆ సాక్ష్యం మీరే అవుతారు. May God anoint you. May God create a desire and a longing to be anointed. ఆ ఆశను ఆసక్తిని దేవుడు మీలో ఉంచుతారు. మీరు పరిశుద్ధాత్మతో నింపబడతారు. Shall we close our eyes and pray to God? మనము కళ్ళ మూసుకొని ప్రార్థిద్దామా? Heavenly Father, we thank you, Lord, for the third person of the Trinity, Holy Spirit. పరలోక తండ్రి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క గూర్చి మీకు కృతజ్ఞతలు తండ్రి. We are living in the period of the Holy Spirit, Lord. మేము పరిశుద్ధాత్మని దేవుని యొక్క కాలంలో ఉన్నాం ప్రభువా. Anoint every one of us, Lord, who is thirsty. మాలో ఎవరైతే దాహంగా ఉన్నారో వారందరినీ కూడా నైనా Let మీరు rivers of living water flow out of from our hearts, Lord. జీవనదులు మా హృదయంలోంచి వెల్లులాగున సహాయం చేయండి And ప్రభువా. bless many others, oh Father. ఆ విధంగా అనేకులను ఆశీర్వదించబడే Build విధంగా your church, Lord. ఈ సంఘాన్ని కట్టండి ప్రభువా. Make us one, Lord. మమ్మల్ని అందరినీ ఏకంగా ఉంచండి Make ప్రభువా. us strong, Lord. మమ్మల్ని బలంగా ఉంచండి ప్రభువా. Let not any gate of hell overcome this church. పాతాళ లోక ద్వారాలు ఈ సంఘం ఎదుట నిలవకుండా మీరు చేయండి ప్రభువా. Bless everybody, Lord. ప్రతి ఒక్కరిని Bless ఆశీర్వదించండి the ప్రభువా. children, Lord. పిల్లల్ని ఆశీర్వదించండి. Create a desire in their hearts, Lord. వారి యొక్క హృదయాల్లో ఆసక్తిని ఆశను The same way, రేకెత్తించండి young ప్రభువా. people and old, every one of them, Lord. యవనస్తుల్ని వృద్ధుల్ని అందరినీ ప్రభువా. We ask all these things in the name of Jesus Christ, our Lord. ఇవన్నిటిని యేసు ప్రభు నామములో అడుగుతున్నాం తండ్రి. Amen. ఆమేన్. Amen. ఆమేన్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనకు ఇప్పుడు 10 minutes బ్రేక్ ఉంటుంది. మరలా మనం ఇక్కడ 12:20, 12:22 కలగా గ్యాదర్ అవుతాము. మధ్యాహ్నము ఆఫ్టర్ లంచ్ ఇక్కడ క్యూఏ సెషన్ ఉంటుంది. 2 to 3:30 మనకి క్యూఏ సెషన్ ఉంటుంది, క్వశ్చన్ సెషన్ ఉంటుంది. మీకు బైబిల్ సంబంధమైన బైబిల్ గురించి కానీ మీ క్రిస్టియన్ లైఫ్ గురించి కానీ మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్టయితే మీరు క్వశ్చన్స్ రాసినట్టయితే సహోదరులు విన్సెంట్ గారు మీకు మధ్యాహ్నం 2 to 3:30 సెషన్లో 2 to 3:30 సెషన్ క్యూఏ సెషన్లో మీకు సమాధానం ఇస్తారు. కాబట్టి మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నట్టయితే అక్కడ వెనకాల పేపర్లు పెట్టబడతాయి, స్లిప్స్ పెట్టబడతాయి. పేపర్లో రాసి మీరు అక్కడ పక్కన ఆఫరింగ్ బాక్స్ ఉన్నాయి. సో ఆఫరింగ్ బాక్స్లో మీరు స్లిప్స్ మీరు వేయచ్చు. మధ్యాహ్నం పేర్లు రాయాల్సిన దాని మీద పేర్లు రాయాల్సిన అవసరం లేదు, మీ పేరు రాయాల్సిన అవసరం లేదు. దాని మీద ఓన్లీ క్వశ్చన్ రాయండి. మధ్యాహ్నం క్వశ్చన్స్కి మనకి సమాధానం చెప్పబడుతుంది. సో ఇప్పుడు మనం ఒక 10 minutes బ్రేక్ ఉంటుంది, మనం డిస్కస్ అవుతాం. థ్యాంక్ యూ.